కూడా చర్యలు ఉంటే బాగుంటుంది అనేటువంటిది రైట్. నా భావం అండి. ఓకే బ్రదర్, ఏం చెప్తారు ఫైనల్గా? సార్ సజ్జల గారు ప్రెస్ మీట్లో ఒక ఎలిగేషన్ ఎవరెత్తారు, మళ్ళీ కనపర్తి గారు మాట్లాడతారు అనుకున్నా, దాని గురించి మాట్లాడలేదు. ఏం మాట్లాడారంటే ఆయన రైట్, ఏదైతే బీహార్లో ఎలక్షన్ జరుగుతుందో దానికి బీజేపీకి ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం డబ్బులు పంపిస్తుంది. వేరే టాపిక్ అవుతుంది. ఇప్పుడు దానికి మళ్ళీ ఆయన రియాక్ట్ అవ్వడానికి టైం సజ్జల గారు మాట్లాడతారు. ఇంకోటి ఏం చెప్పారంటే కొడుకు అన్న ఒక నిమిషం అన్న, నా టైం లేదు చెప్పారు సార్. ఆయన చెప్పినట్టుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా, కొడాలి తప్పించుకోలేరు. ఎవడూ తప్పించుకోలేడు. అందరి దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. 1/1 సార్ ఈ రోజు వైసీపీ కార్యకర్తలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నేమయ్యా నేను వెళ్ళాను జైలుకి, ముఖ్యమంత్రి కాలేదా, మళ్ళీ బయటకు వచ్చి ముఖ్యమంత్రి కాలేదా, కేసులు పెడతారు, పెట్టించుకోండి, రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు చూద్దామని చెప్పడం జరిగింది. మరి అదే వర్షం మరి ఇప్పుడు సజ్జల భార్గవ్ గారికి ఎవరైతుందో ఆయనకి అప్లై చేయాలి. ఎందుకు అప్లై కాదు? ఇప్పుడు కార్యకర్తల మీద ఒక నిమిషం సార్, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు, పెట్టించుకోమంటున్నారు, జైలుకి పంపిస్తున్నారంటే పంపించుకోమంటున్నారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం వాళ్ళు అనుభవించమన్నప్పుడు మరి వీళ్ళకి కూడా కేసులు పెట్టినప్పుడు చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుంది, వాళ్ళ పేర్లు వస్తాయి, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయి అనేది. థ్యాంక్ యూ నాగార్జున గారు.